పెళ్లి జరుగుతుంది, లోపలికి వెళ్ళి తీసుకుపోవచ్చు. నాన్న, నా ప్రియ శిష్యుడి కోసం ఈ సింబు శాస్త్రి పెట్టినటువంటి ముహూర్తం అది. ఈ ముహూర్తం ఏదైతే ఉందో దీనిని చెడగొట్టడానికి అనేక దుష్ట శక్తులు బంధువుల్లాగా ప్రవేశించబోతున్నాయి. ఆ విషయంలో మీరు ఒక కన్నేసి ఉంచవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే స్వామి. రిచ్ లేడీస్ ఇటువైపు ఉంటారు స్వామి. ఎందుకురా అన్న? వాళ్ళని వాళ్ళ నగల్ని కాపాడదామని. నచ్చావు నాన్న, నీ ముఖంలో రాజయోగం కనిపిస్తోంది. తెలుసు స్వామి. నీ జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతున్నది. ఇది ఒక్కటి తెలుసుకోవాలి స్వామి. ధన్యోస్మి. శుభం. కాజా నువ్వు రైట్ నే లెఫ్ట్. అలాగే రాజా. ఇక్కడ ఆడవాళ్ళ కంటే వాళ్ళ మెడలు బాగున్నాయి. లడ్డు కావాలా నాయనా? ఇక్కడ బంగారం కొట్టేసానే. నేను 50 కేజీలు బంగారం కొట్టేశాను. ఆ అమ్మాయి నీకు వర్కౌట్ కాదు. ఏ అదేనా సీఎం కూతురా పిఎం కూతురు? పెళ్లి కూతురు. చూసి 2 నిమిషాలే కదా అయింది. ఎక్కడికి నాన్న? నిశ్చితార్థం ఇంకా అయిపోలేదుగా. ఏమన్నారు స్వామి? నిశ్చితార్థం ఏదైతే ఉందో అది ఇంకా అయిపోలేదుగా అన్నారు. ఇంకో లడ్డు కావాలా నాయనా? ఐ లవ్ యూ. ఉంగరాల చుట్టూ కవర్ చేస్తున్నట్టుంది. ఇదిగో అమ్మాయి, ఐ లవ్ యూ. ఒక్కరికి చెప్తే నలుగురు పడ్డారేంటి? నీకేమైనా ఐడియా ఉందా? ఏమిటానా అమ్మాయి అంత షాక్ అయిపోయింది. ఏమరేసేవేంటి? మీరు ఇచ్చిన దీవెనలతో అందమైన 3 ముక్కలు చెప్పారు స్వామి. ఆల్ ది బెస్ట్. కాదు, ఐ లవ్ యూ. స్వామి, హలో, నీ కాబోయే పెళ్ళాన్ని కూడా ఐ లవ్ చెప్తున్నాను. ఎంత ధైర్యం రా నీకు? నిశ్చితార్థానికి వచ్చి నా కాబోయే పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్తావా? పెళ్ళానికి చెప్తే ఫీల్ అవ్వాలి కానీ కాబోయేదే కదరా. పైగా చూడటానికి మంచి పర్సనల్లో ఉన్నావు. శ్వేత కాకపోతే సేతో గేతో సంగీతో ఎవరో ఒకరు వర్కౌట్ అయిపోతారు. నచ్చలేదు అమ్మాయి నచ్చింది వదిలేరా బాబా. అదిగో సాంగ్ కూడా దీవించారు. ఏ సమే ఇదిగో అమ్మాయి, మేతో అండర్స్టాండింగ్ వచ్చాం. నువ్వు కూడా బాగా చూసుకొని ఎవరో ఒక్కడిని సెలెక్ట్ చేసుకో. అయ్య బాబాయ్, నన్నే చూస్తుంది, కొంచెం సిగ్గేస్తుంది. ఇదిగో అమ్మాయి, నన్నే కాదు మధ్య మధ్యలో వాళ్ళని కూడా చూడు, లేకపోతే ఫీల్ అవుతాడు. పైగా చూడు, నీకోసం మంచి బట్టలు కూడా వేసాడు. నేను కూడా చూస్తాను. 10 ఏళ్లుగా నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీద ఆశపడ్డావు. నిన్ను చంపకుండా వదలనురా. అబ్బాయి 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 కూల్ 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 కూల్. నేను ఖర్చు వేసిన కుర్చీలో ఎవడైనా కూర్చుంటేనే వాడి తాట తీస్తా. అలాంటిది నేను మనసు పడ్డ అమ్మాయి జోలికి ఎవడైనా వస్తే ఒక్కొక్కడికి గుళ్ళు పగిలిపోతారా. సింబు శాస్త్రిని పారిపోయాడా? చెత్త, వెళ్ళి పట్టుకోండి. ఆగండి ఆగండి రా. వాడిప్పుడు పోతే రేపు దొరుకుతాడు. 5 ఏళ్ళు కష్టపడి పెట్టిన ముహూర్తం పోతే దొరుకుతుందా? ఎవరా నువ్వు? నిత్యామీనన్ గురుజీ. 4246 గురుజీ. ఎవడ్రా కళని కళాకారులు ఆపింది? ఎవడ్రా? నువ్వా నువ్వా? ఏయ్, నువ్వా? ఏరా, డాన్స్ కి పంపనన్నావంట? అరే, అసలు నీకు డాన్స్ అంటే ఏంటో తెలుసురా? తకిట తకిట తకిట, ఇది కూచిపూడిరా. ఇది కథకళిరా. వాట్ ఈస్ దట్ లుక్ అయితే? చెప్పరా లుక్ ఏంటి? మాస్టరు ఏంటి మాస్టర్ వీడు?
రేయ్ మనీ సంపాదించేవాడు మగాడు కాదురా, మనస్సు గెలుచుకునేవాడు మగాడురా. రేయ్ పేపర్ చదివాక తీసేమని అన్నిసార్లు చెప్పాను. రే రే మళ్ళీ పేపర్ అంటావేంట్రా లోఫర్? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? చి 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 చి. మాస్టారు మాస్టారు మీరేనే చెప్పండి మాస్టారు, నేనేం మాట్లాడుతున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు. మాస్టారు మీరు చెప్పండి మాస్టారు. రేయ్ మర్డర్ చేశాక వెంటనే బాడీ తీసేమని ఎన్నిసార్లు చెప్పాను రా. ఇప్పటి వరకు నేను మాట్లాడింది శవంతోనా నిజమేనా? గురుజీ 2624 దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. ఐ అపాలజైజ్. మీరు ఆ అమ్మాయిని పంపిస్తారో పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం. దయచేసి ఇది మీరు ఇక్కడి నుంచి తీస్తే నేను బయలుదేరుతాను సార్. పీచారా? ఇందాక ఎమోషనల్ గా ఏంట్రా అన్నావు? మనసు మనిషి అని. మీరు కోపంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనీ సంపాదించేవాడు మగాడు కాదు, మనసు గెలుచుకున్నవాడే మగాడు. నీ ఫిలాసఫీ నాకు నచ్చింది. నేను కూడా శ్వేతాని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. తీసుకెళ్ళు. ఏ విద్యాబాలన్, పరాయి మొగాడు ఎవడైనా శ్వేతకి 5 feet డిస్టెన్స్ దాటి దగ్గరకు వస్తే నా డెడ్ బాడీ మీ సోఫాలో ఉంటుంది. నా పోయిటి వరం నా పో నీవా. సుబా సుబా బహుత్ హుషారే రే. ఎక్కడికి రాజా? మంచి బెర వచ్చిందా? శ్వేత గుర్తొచ్చిందిరా. రాత్రి ఫ్రెండ్ ఫ్రైడ్ రైస్ అన్నావు, మందులోనే కూడా 100 అంటాం. అన్ని గుర్తుంటాయేంట్రా? ఎవడ్రా వంక డ్రైవింగ్? రా బయటికి రా. నిన్ను చెప్పిన దాని గురించి ఏ ఆలోచించావు మర్చిపోయింటున్నావు. మళ్ళీ గుర్తు ఐ లవ్ యూ. మంచిగా చావాలనుందా? ఎవడన్నా అడ్డు వస్తే చంపేరనుంది. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? చంపేస్తావా? ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? నీకు తెలీదా? అడ్డొచ్చిన కళ్ళని గుద్దేయటం, కనపడిన అమ్మాయిలు ఏడ్పించటం, రోడ్డు మీద అమ్మాయిలు తిరగనివ్వరా? ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా. చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నేను బతికుండగా ఆ అమ్మాయి నీడను కూడా తాకలేవురా. ఏమనుకుంటున్నావురా? ఏమనుకున్నావురా నువ్వు? ఒరే కాజా, మీ వదిన ఎల్లో పెట్టాలంటే ముందు పొట్టి కమలాసని ఏదో చెయ్యాలి. రింగ్ పెళ్లి కనిస్తే శ్వేత ప్రేమగా నాకు ఇచ్చేసింది. విద్యాభారాలు కానీ బప్పు ఉంచేది శ్వేతలు బరే పడేస్తావు. నువ్వేమో లేడీ గడ్డ వేస్తే నిజంగా నమ్మేసాడు. వెర్రి పుష్పం ఆఫ్టర్ ఆల్ పువ్వు తగిలి చచ్చిపోయానంటే ఇలా నమ్మేస్తారా పొట్టి పుష్పం? వెర్రి పుష్పం, పొట్టి పుష్పం అన్ని వినేశారా గురుగారు? చూసేసాను రా జఫా పుష్పాలారా. నన్నే మోసం చేస్తారా? మీ చావుకిరా. హలో చెప్పు విద్యాబాలన్. ఎక్కడున్నావు? కోర్టులో చేపలు పడుతున్నాను. నీ పాపని ఇక్కడ కూడా పట్టాడు, వాడిని నేను పట్టా. ఎవడ్రా వాడు? అదే ఎమోషన్ మెయింటైన్ చేస్తూ 5 నిమిషాలు ఇక్కడికి వచ్చాయి. నాట్యం నేర్పేటప్పుడు విద్యాబాలన్ రా, కోపం వచ్చిందంటే రౌద్ర బాలన్ రా. ఏంటది గురుజీ? ఇది రజనీకాంత్ దగ్గర కొట్టేసిన ఉంగరం. ₹1,00,00,000 గురుజీ. ₹1,00,00,000 ప్రాణాలు వేస్తారు కానీ ఉంగరం మాత్రం ఎవడో కొనదు గురుజీ. రాజా నీకు పిచ్చ కింద బతుకుంటే కమలాస్ నేను ఇంకో కొట్టేచ్చు. ఇచ్చేరా? ఇచ్చేయి. మన ఫ్రెండ్స్ మీద కొట్టే ఇచ్చేయి. ఇచ్చేయి. ఊరుకో రాజా. నో ఈ భాషా రింగు మీ భవిష్యత్ మార్చేస్తుంది. అయ్యో గురుజీ, హార్బర్ బాబు వచ్చి వాడు ఎక్కడంటే ఏం చెప్తారు? పారిపోయాడని చెప్తాను రా. శ్వేత ఎక్కడంటే డాన్స్ నేర్చుకుంటుందని చెప్తాను రా. వార్త లేచిపోయిందని చెప్పచ్చుగా. అదేంట్రా? అవునండి, ఇందాక వెళ్తే లేపుకి వెళ్ళిపోయాడు. గురుజీ గురుజీ ఎక్కడ్రా వాడు? తెలియదు సార్. పారిపోయాడు సార్. శ్వేత ఎక్కడ? తెలియదు సార్. ఆడితే లేచిపోయింది సార్. ఎవడ్రా వాడు? ప్రమాణ పూర్తిగా వాడెవడో నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో. నన్ను నమ్మండి సార్. యూ బిలీవ్ మీ ఐ సే.
ఆ రింగ్ చూపి. ఆ రింగ్ నాకు సార్, ₹1,00,00,000. బి స్టాండ్స్ ఫర్ టింగ్ 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 బాలన్. బీ ఫర్ బాలన్ కాదురా, బీ ఫర్ బాబు, హార్బర్ బాబు. నో 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 నో, బి ఫర్ బాబు కాదు, బి ఫర్ బాలన్ కాదు, బి ఫర్ భాష. రజనీకాంత్ యూనో. రేయ్, అది శ్వేతకి నేను ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ రా. చెప్పరా వాడు ఎలా ఉంటాడో. గురుజీ ఫోన్ గురుజీ. వీడు నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? వీడే కదా సార్ అమ్మాయిని ఎత్తుకెళ్ళింది. బ్రోకర్ లాగా నా కాబోయే పెళ్ళాన్ని ఆడికి సెట్ చేసి పంపించావా? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. గురుజీ మీ పక్కన పోకుంటాడు, వాడికి అసలు ఫోన్ ఇవ్వండి. బోకా బోకెవడు? నేనే. ఓ నువ్వు బాబు కదా, బోకా. రేయ్, రేయ్ 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 రేయ్, అనవసరంగా గట్టిగా అరవకు, ఎనర్జీ వేస్ట్. ఎక్కువ సోదెట్టుకో, సెల్ ఫోన్ ఛార్జీ వేస్ట్. ఇక్కడ రెడ్ హిల్స్ లో ఉన్నారు, డైరెక్ట్ గా ఇంకే వా పాకలా నీయా నానా శీఘ్రం వా వచ్చి. ఏంట్రా నీ ధైర్యం? కొంచెం కూడా భయం లేదా? శ్వేత మై డార్లింగ్, ఆ పైవాడు మనల్ని తయారు చేసేటప్పుడు చదువు, డబ్బు, అందం, పేరు, హోదా ఏమి ఇవ్వలా. ఇచ్చిందల్లా ఒకటే. ఒక్కసారి ఇది నాది అనుకుంటే ఆ తర్వాత ఎంత తోడడ్డొచ్చినా ఎదిరించే దమ్ము. దీనికి పడిపోయానురా. నా లైఫ్ అంతా వాడితో నేను భయపడ్డాను. నువ్వు వచ్చి నా లైఫ్ ని మార్చేసావురా. అయితే గట్టిగా ముద్దిచ్చే నా లైఫ్ కూడా మారిపోతుంది. హాఫ్ ముద్దు గొట్ట ముద్దులో పెట్టు.